హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రిలీజ్ అవుతున్న ప్రతి మూవీని అది ప్యాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పుకున్నాం. కానీ అసలు ఆ ప్యాన్ ఇండియా అన్న పదాన్ని గుర్తింపు తెచ్చిన మూవీ అంటే మన డార్లింగ్ ప్రభాసన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి పార్ట్ 1 మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 9 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. జూలై 10వ తారీఖున బాహుబలి ది బిగినింగ్ మూవీ రిలీజ్ అయింది 2015లో. అసలు ఈ బాహుబలి రికార్డ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్యాన్ ఇండియా స్టార్ అన్న గుర్తింపు వచ్చింది కూడా ఈ బాహుబలి మూవీతోనే. అది ప్రభాసన ఈ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అండ్ ఆల్ ఇండస్ట్రీ హిట్ అయింది మూవీ. ఇక ఈ మూవీ 180 కోట్ల బడ్జెట్తో వచ్చింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది. తెలుగు పరంగా అసలు లాంగ్ రన్లో వచ్చే కలెక్షన్స్ ఈ మూవీ బడ్జెట్ దాదాపు మూవీ 650 కోట్ల గ్రాస్ రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా. ఈ మూవీ ఒక ప్యాన్ ఇండియా అన్న గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు వస్తున్న ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి పునాది అంటే బాహుబలి ది బిగినింగ్. ఈ మూవీ కనుక లేకపోతే కల్కి లేదు, సలార్ లేదు, త్రిబుల్ లేదు, పుష్ప లేదు, ఈ KGF 2 ఇవేవి ఉండేవి కాదు. బాహుబలి మూవీ వల్లే ఇన్ని మూవీస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయంటే అది రాజమౌళి గారు అండ్ ప్రభాసన కలిసి తీసిన బాహుబలి ది బిగినింగ్. మరి బాహుబలి మూవీ 2015లోనే దాదాపు 180 కోట్ల బడ్జెట్ అండ్ 650 కోట్ల గ్రాస్ రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా. సౌత్ ఇండియన్ మూవీస్ పరంగా టాప్ రికార్డు ఈ బాహుబలి ది బిగినింగ్ క్రియేట్ చేసింది. అలాగే ఎక్కువ స్క్రీన్లో రిలీజ్ అయిన మూవీ బాహుబలి ది బిగినింగ్. మరి ఎన్నో సరికొత్త రికార్డ్స్ తెలుగు సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసిందంటే అది ప్రభాసన రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డ్స్ అండ్ ఆ మూవీ స్టోరీ అయినా, ఆ ఫైట్స్, ఆ యుద్ధ సన్నివేశాలు వేరే లెవెల్. అండ్ మూవీలో ప్రభాసన, రానా గారు, ఈ మూవీలో ప్రతి యాక్టర్ యాక్టింగ్ అయినా, మూవీ స్టోరీ అయినా, ఆ వరల్డ్ బిల్డింగ్ అయినా, VFX అయినా ప్రతిదీ బాగుంటుంది. మూవీ మొత్తానికి హెల్ప్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రభాసన యాక్టింగ్, మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ డే 1 ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. జూలై 10వ తారీఖు ఇదే రోజు 9 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము చూసాము, మూవీ హిట్ అయింది అన్న కామెంట్ అయితే చేయండి, లేదా హాయ్ అని పెట్టండి. ఇక బాహుబలి మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. అంటే ఈ మూవీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 180 కోట్ల బడ్జెట్ అంటే అది రిస్క్ అని చెప్పాలి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల గ్రాస్ రాబట్టింది. అండ్ ఇండియాలో మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా ఫిలిం అన్న పేరు వినపడింది బాహుబలి ది బిగినింగ్ వల్ల. తర్వాత మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా స్టార్ అయింది ప్రభాసన్న. అండ్ ఆ పిలుపు తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలు, కొంతమంది ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే బాహుబలి ది బిగినింగ్ నచ్చలేదు.